మీరు దీపం వెలిగించేటప్పుడు ఈ ఆకారం వస్తే శుభ సంకేతాలు: పువ్వు ఆకారం దీపం, త్రిశూల ఆకారం, నెమలి ఈక ఆకారం, వేణువు ఆకారం, వృత్తాకార ఆకారం. సనాతన ధర్మంలో దీపంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి శుభకార్యం, పూజలు మరియు మతపరమైన కార్యక్రమాలలో దీపం వెలిగిస్తారు. మన దేశంలో దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. కానీ దీపం వెలిగిస్తే అది మనకు అనేక రకాల సంకేతాలను ఇస్తుందని మీకు తెలుసా? దీపం యొక్క జ్వాల ద్వారా ఏర్పడిన ఆకారం నుండి ఈ సంకేతం అర్థం అవుతుంది. ఆరతి చేసేటప్పుడు దీప జ్వాల నుండి ఏదైనా ఆకారం ఏర్పడినట్లు కనిపిస్తే అది మనకు అనేక రకాల సంకేతాలను ఇస్తుందని చెబుతారు. దీపం యొక్క జ్వాల నుండి ఏర్పడే ఆకారాలు మన జీవితాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. పువ్వు ఆకారం దీపం వెలిగించిన తర్వాత దానిలో పువ్వు ఆకారం కనిపిస్తే అది మనకు ఆహ్లాదకరంగా పరిగణించబడుతుంది. మీ పూజలు మీరు ఆరాధిస్తున్న దేవతకి చేరుకున్నాయని మరియు మీ ఆరాధన పూర్తిగా విజయవంతమైందని అర్థం. త్రిశూల ఆకారం దీపారాధన చేసే సమయంలో వెలిగించిన జ్వాల నుండి త్రిశూల ఆకారం ఏర్పడితే మీ ఆరాధన మహాదేవునికి చేరిందని మరియు మీ జీవితంలో విజయం వస్తుందని సంకేతం. నెమలి ఈక ఆకారం మంట నెమలి ఈక లేదా వేణువు ఆకారంలో ఉంటే అది అత్యంత ఆహ్లాదకరంగా పరిగణించబడుతుంది. ఈ ఆకారం మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తుంది. నెమలి ఈకలు మరియు వేణువు శ్రీకృష్ణునికి చాలా ప్రీతికరమైనవని మీకు తెలియజేద్దాం. వృత్తాకార ఆకారం అదే సమయంలో దీపం యొక్క మంటలో వృత్తాకార ఆకారం కనిపిస్తే అది మీ ఇంటికి శుభవార్త రాబోతుందని సంకేతం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.